ఈ వీడియోలో ప్రెసెంట్ మార్కెట్లో ఏదైతే టాప్ 1 స్కిల్ ఉందో ఏఐ ఏజెంట్స్ దాన్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో దీంట్లో మీకు మార్కెట్లో ఉన్న లైవ్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఆటోమేట్ ఎట్లా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఈ ఏఐ ఏజెంట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. సో మీ అందరికీ తెలుసు కదా, ప్రెసెంట్ మార్కెట్లో ఏఐ ఏజెంట్స్ ఎంత పాపులరో. ఈ ఏఐ ఏజెంట్స్ని నేర్చుకుంటే మీరు ఏ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు. ఇంకా దీని మీద జాబ్స్ అయితే హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ వీటికే ఉంటాయి. అండ్ అంతేకాదు మనమే ఓన్గా ఏజెంట్స్ని బిల్డ్ చేసి సెల్ చేసుకొని చాలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆల్సో దీని మీద ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఏజెన్సీని రన్ చేయొచ్చు. ఇలా ఒక్క స్కిల్తో మీకు డిఫరెంట్ వేస్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఒక్క స్కిల్ని మీరు నేర్చుకుంటే. సో ఈ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనే దానికంటే ముందు ఈ ఏజెంట్స్ అంటే ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఏ ఏజెంట్ అంటే ఏంటి అంటే మనకి బదులు వర్క్ చేసే ఒక స్మార్ట్ ఏజెంట్ అనమాట. అంటే మనం ఏ వర్క్ ఇచ్చినా సరే ఏజెంట్ని యూజ్ చేసి ఆటోమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఏజెంట్ ఇదేం చేస్తుంది, మనకి డిఫరెంట్ మెయిల్స్ వస్తాయి కదా, లైక్ బిజినెస్ అని, స్పామ్ అని, పర్సనల్ మెయిల్స్, ఇలా డిఫరెంట్ మెయిల్స్ని కేటగరైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాటికి మన బదులు ఆటోమేటిక్ గా మెయిల్ ని సెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాట్సాప్ ఏజెంట్ ఏం చేస్తుంది, మన యొక్క మెసేజెస్ కి ఆటోమేటిక్ గా రిప్లై సెండ్ చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో అందరికీ కూడా రిప్లై చేస్తుంది. ఇది మీరు బిజినెస్ ఆటోమేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హెచ్ఆర్ ఏజెంట్ ఇది ఏం చేస్తుంది, స్టూడెంట్స్ నార్మల్ గా ఏ జాబ్ అప్లై చేసుకోవడానికైనా వాళ్ళ యొక్క రెజ్యూమెని అప్లోడ్ చేస్తారు కదా, ఈ ఏజెంట్ ఆ యొక్క రెజ్యూమెస్ అన్నిటినీ కూడా స్కాన్ చేసి ఎవరు జాబ్ కి ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కేటగరైజ్ చేస్తుంది. అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్ లిస్ట్ అంతా కూడా గూగుల్ షీట్స్ లో సేవ్ చేస్తుంది. ఆల్సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఆటోమేటిక్ గా మెయిల్ కూడా సెండ్ చేస్తుంది. ఇలా మీ యొక్క వర్క్ ఏదైనా సరే ఆటోమేట్ చేసుకోవడానికి ఏజెంట్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ ఆటోమేషన్ మీరు జస్ట్ ఒక్కసారి చేస్తే చాలు, లైఫ్ టైం వర్క్ అవుతుంది, మీరు దాన్ని స్టాప్ చేసేంత వరకు కూడా. సో ఇప్పుడు క్లియర్ కదా, ఏ ఏజెంట్స్ అంటే మీకున్న ఏ వర్క్ అయినా సరే మ్యాన్ పవర్ ఏమీ లేకుండా కంప్లీట్ ఆటోమేట్ చేయటం అనమాట. ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా ఈ ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు ఏజెంట్ ని బిల్డ్ చేయండి, సో దట్ మీకు ఎలాంటి మిస్టేక్స్ అయితే రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఏజెంట్ వల్ల యూజెస్ ఏంటి, ఇది మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేనేం బిల్డ్ చేశాను, ఒక ఏఐ ఏజెంట్. అది కూడా ఏదైతే మనం అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటాం కదా, సో ఫర్ సపోజ్ హాస్పిటల్ అనుకోండి, ముందుగానే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటాం. అట్లానే ఏదైనా కన్సల్టెన్సీ అనుకోండి, దానికి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవటం. ఇట్లా ఏదైనా సరే ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు సో మనం జస్ట్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఈ ఏజెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎవరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మన యొక్క గూగుల్ షీట్ లో సేవ్ చేసేస్తుంది అనమాట, ప్రతి ఒక్క డీటెయిల్స్. సో ఇక్కడ మీరు చూసారంటే నేను ఏదైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానో ఇట్లా గూగుల్ షీట్స్ లో సేవ్ చేసేస్తుంది. అండ్ సేవ్ చేసేసి వాళ్ళ యొక్క నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ సర్వీస్, అపాయింట్మెంట్ డేట్ ఇట్లా కంప్లీట్ గా మనకి గూగుల్ షీట్ లో సేవ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్లు మెయిల్ కూడా వెళ్తుంది అనమాట. ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి మెయిల్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఈ ఏజెంట్ ఏం చేస్తుంది, జస్ట్ వాళ్ళు ఫామ్ సబ్మిట్ చేస్తే ఆ యొక్క ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ ని తీసుకొని అదంతా కంప్లీట్ గా గూగుల్ షీట్స్ లో సేవ్ చేసి వాళ్ళకి ఆటోమేటిక్ గా మెయిల్ సెండ్ చేస్తుంది. అండ్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, జస్ట్ ఏంటి ఏజెంట్ ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ గా ఆటోమేట్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి అపాయింట్మెంట్ బుకింగ్. ఇట్లానే మీరు ఏదైనా కన్సల్టెన్సీ ఉంటే దాని రిలేటెడ్ బుకింగ్ గానీ, అండ్ హోటల్ బుకింగ్ గానీ, అండ్ రెస్టారెంట్ బుకింగ్ గానీ, ఇట్లా ఏదైనా సరే ముందుగా బుక్ చేసుకోవడానికి ఈ ఏజెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ దిస్, మీరు ఏదైనా సరే ఈ ఏజెంట్ ని యూజ్ చేసుకొని కంప్లీట్ ఆటోమేట్ చేసుకోవచ్చు. ఈ ఏజెంట్ ని మీరు బిల్డ్ చేసుకోవడానికి జస్ట్ 15 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. సో ఈ 15 మినిట్స్ అనేది మీకు కంప్లీట్ ఆటోమేషన్ మీకు లైఫ్ టైం అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఏజెంట్ ని ఎట్లా బిల్డ్ చేయాలనేది క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏజెంట్ బిల్డ్ చేయడం కోసం నేను యూజ్ చేసిన ప్లాట్ఫామ్ వచ్చేసరికి N8N. సో దానికోసం మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి N8N అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇట్లా మీకు N8N ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో మీరు స్టార్టింగ్ వచ్చేసరికి ప్రాక్టీస్ చేసుకోవడానికి పేమెంట్ ఏం లేకుండా వీళ్ళు మనకి ఫ్రీ ట్రయల్
ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఫ్రీ ట్రయల్ ని యూజ్ చేసుకొని మీరు ముందు ప్రాక్టీస్ చేసి అండ్ వన్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏజెంట్స్ ని బిల్ చేసి దాన్ని సెల్ చేసి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఫ్రీ ట్రయల్ ఎట్లా చేసుకోవాలి అంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నా యొక్క నేమ్ అండ్ ఇక్కడ మీ యొక్క మెయిల్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి నేను నా యొక్క మెయిల్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ అగైన్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర సేమ్ మెయిల్ పైన ఏదైతే ప్రొవైడ్ చేశారో సేమ్ అదే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ని ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క అకౌంట్ నేమ్ ఇది మీరు ఏదైనా సరే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ అకౌంట్ నేమ్ సుప్రియా ఏ ఏజెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను. వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ 14-day ట్రయల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా స్టార్ట్ ఆటోమేటింగ్ టుడే అని చెప్పేసి ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది. దీంట్లో జస్ట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇవి వచ్చేసరికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాంట్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేసి జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిల్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు వేరే ఎవరినైనా సరే దీంట్లోకి ఇన్వైట్ చేయాలి అనుకుంటే ఇన్వైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టీమ్ ఉంది, అందరు కలిసి ఒక ఏజెంట్ ని బిల్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళని మీరు ఇన్వైట్ చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇన్వైట్ చేయొచ్చు. సో దట్ అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ లో అయితే వర్క్ చేయొచ్చు అనమాట. సో అట్లా మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క మెయిల్ ని ప్రొవైడ్ చేసి ఇన్వైట్ మీద క్లిక్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేయండి. సో ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. సో వన్స్ ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఆటోమేటింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ మనకి ఇప్పుడు N8N అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి N8N యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడే మీరు ఏజెంట్స్ ని అయితే క్రియేట్ చేసుకుంటారు. సో వన్స్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఉంది కదా స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి, సో దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక మనకి ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మీరు మీ యొక్క ఏజెంట్స్ ని బిల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు నేను ఈ ఏజెంటిక్ AI మీద కంప్లీట్ కోర్స్ ని లాంచ్ చేశాను. దీంట్లో ఏ ఏజెంట్స్ ని ఎట్లా బిల్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, దీని నుండి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా డీటెయిల్ గా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఏ ఏజెంట్స్ అయినా సరే ఈజీగా బిల్ చేస్తారు, ఈజీగా ఆటోమేట్ చేసేస్తారు. సో ఈ కోర్సులో వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ 6 months అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్సో కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి ప్రెసెంట్ 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు కూడా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆల్సో ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఏ నోడ్ నైనా ఏ టూల్ నైనా సరే యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఓపెన్ అవుతాయి కదా, వీటిని యూజ్ చేసుకొని మీరైతే బిల్ చేస్తారనమాట. ఇక్కడ ఆన్ ఫార్మ్ సబ్మిషన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆన్ ఫార్మ్ సబ్మిషన్ లో ఏంటంటే ఇది ఒక ఫామ్, అంటే మనకి యూజర్ నుంచి ఏవైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ కూడా ఈ ఫామ్ లో మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఇట్లాంటి ఏదైనా సరే మీరు ఈ ఫామ్ లో అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏ డీటెయిల్స్ అయినా సరే యూజర్ నుంచి మీకు కావాలి అనుకుంటే దానికోసం మీరు ఆన్ ఫార్మ్ సబ్మిషన్ ని యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఆన్ ఫార్మ్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ యూఆర్ఎల్, ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని రెండు ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే టెస్ట్ యూఆర్ఎల్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దాన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ యూఆర్ఎల్ హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ప్రొడక్షన్ యూఆర్ఎల్ అంటే వన్స్ మన ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కదా, అప్పుడు ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ని కాపీ చేసుకొని ఈ లింక్ ని షేర్ చేస్తే వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్లియర్ కదా, టెస్ట్ యూఆర్ఎల్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ అండ్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ వన్స్ మంది లైవ్ కి వెళ్ళిన తర్వాత వర్క్ చేసేదాన్ని ప్రొడక్షన్ యూఆర్ఎల్ అంటారు. ఇది మీకు ఇంకా క్లియర్ గా తర్వాత అర్థమవుతుంది. మనం ఫామ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి కదా, అంటే వాళ్ళకి ఫామ్ ఎట్లా కనిపించాలి అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికోసం ఏంటి, ఫస్ట్ ఫామ్ టైటిల్ అంటే మెయిన్ టైటిల్ అనమాట. ఈ మెయిన్ టైటిల్ వచ్చేసరికి నేను అపాయింట్
అపాయింట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మెయిన్ ఫామ్ టైటిల్ ఇది. అండ్ కింద డిస్క్రిప్షన్ ఏదన్నా మీరు డిస్క్రిప్షన్ ఒక సింగిల్ లైన్లో యాడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఫామ్లో ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ యాడ్ ఫామ్ ఎలిమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమేమి మనకి కావాలో అవి ఇస్తున్నాను. అట్లానే మీరు కూడా మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అవి ఇక్కడ ఫీల్డ్ నేమ్ అండ్ లేబుల్ నేమ్స్ వాటిలో ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్లో ఫస్ట్ వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫుల్ నేమ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ లేబుల్లో కూడా సేమ్ అదే మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సేమ్ ఫీల్డ్ నేమ్లో ఏదైతే ఇచ్చారో లేబుల్ నేమ్లో కూడా సేమ్ అదే ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో అది ఏ ఎలిమెంట్ టైప్ అని. ఇది నేమ్ అనేది టెక్స్ట్ టైప్ కాబట్టి టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదే కనుక మెయిల్ ఫార్మేట్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ అని. అదే కనుక నెంబర్, మొబైల్ నెంబర్ అయితే నెంబర్ ఫార్మేట్. అదే మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే అది ఫైల్ ఫార్మేట్. అట్లా మీరు ప్రొవైడ్ చేసే నేమ్ ఫీల్డ్ నేమ్ ప్రకారం ఇది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎలిమెంట్ టైప్ టెక్స్ట్ అని ఉంచా, బికాస్ నేమ్ అనేది టెక్స్ట్ టైప్ కాబట్టి. ఇక్కడ ప్లేస్ హోల్డర్ అంటే ఈ నేమ్ కింద ఏదైనా ప్లేస్ హోల్డర్ లైక్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇట్లాంటి ప్లేస్ హోల్డర్స్ మీరు ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఏం యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ వచ్చేసరికి ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ ఏంటంటే ఇది డిజేబుల్లో ఉంటే ఏంటి, వాళ్ళు నేమ్ ఆ ఫామ్లో ఇవ్వకపోయినా పర్లేదు, ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు అని అర్థం. అదే నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఈ ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని వాళ్ళు ఎంటర్ చేసినట్లయితేనే మనకి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది అని అర్థం అనమాట. సో అందుకని నేను దీన్ని ఎంటర్ చేస్తున్నా, బికాజ్ నేమ్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్స్ని కూడా యాడ్ చేస్తున్నా. సో దానికోసం యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ని కావాలి కాబట్టి మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. అండ్ లేబుల్లో కూడా సేమ్ అదే మొబైల్ నెంబర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎలిమెంట్ టైప్ వచ్చేసరికి ఏంటి, నెంబర్ ఫార్మేట్. మొబైల్ నెంబర్ అనేది నెంబర్ ఫార్మేట్ కాబట్టి నెంబర్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఏమి ఇవ్వట్లేదు, ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి ఎనేబుల్ చేస్తున్నాను. సో దీన్ని మీరు నాతో పాటే ప్యారలల్గా NI10లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా కంప్లీట్ ఏజెంట్ని అయితే బిల్డ్ చేస్తారనమాట. సో మీరు ఫస్ట్ వీడియో అంతా చూసినా కూడా మీకు అర్థం కాదు, నాతో పాటే ప్యారలల్గా ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా కంప్లీట్ ఏజెంట్ని బిల్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి, మొబైల్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ యొక్క మెయిల్ కావాలి కాబట్టి అగైన్ యాడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫీల్డ్ నేమ్ దగ్గర ఈమెయిల్ అండ్ దీన్ని మళ్ళీ కాపీ చేసి లేబుల్ దగ్గర పేస్ట్ చేశాను. అండ్ టెక్స్ట్ టైప్ వచ్చేసరికి మనకి ఈమెయిల్ ఫార్మాట్ కాబట్టి ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా రిక్వైర్డ్ కాబట్టి ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ అగైన్ యాడ్ ఫామ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఈసారి నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏంటి, ఇది హాస్పిటల్ రిలేటెడ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటం కదా. సో హాస్పిటల్లో ఏవేవైతే సర్వీసెస్ ఉన్నాయో లైక్ ఓపీడీ అని కానీ, జనరల్ చెకప్, డెంటల్ చెకప్, ఆర్థోపెడిక్, ఇట్లా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తే పేషెంట్స్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. అండ్ ఆ డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి కాబట్టి ఆ విధంగా మనం అపాయింట్మెంట్ డేట్ కానీ అండ్ పలానా టైం అదంతా కూడా ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నేను ఈ ఫీల్డ్ని కూడా యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను సర్వీసెస్ అని ఎంటర్ చేశాను. సేమ్ లేబుల్లో కూడా అదే లేబుల్ నేమ్ కూడా సర్వీసెస్ అని ఇచ్చాను. అండ్ ఇది ఎలిమెంట్ టైప్ వచ్చేసరికి నాకు టెక్స్ట్ కాదు, డ్రాప్ డౌన్ ఇస్తున్నా. బికాస్ కస్టమర్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలి అనేది డ్రాప్ డౌన్ నుంచి ఒక పర్టికులర్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ నేను డ్రాప్ డౌన్ని ఇచ్చాను. ఏమేం సర్వీసెస్ కావాలి అనేది ఆప్షన్ ఇవ్వాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ చెకప్ అని చెప్పేసి ఇస్తున్నాను, జనరల్ చెకప్. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేసుకోవడానికి యాడ్ ఫీల్డ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ సపోజ్ డెంటల్ చెకప్. సో ఇట్లా డెంటల్ చెకప్ ఇచ్చాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఆర్థోపెడిక్. ఇట్లా నేను 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చా. ఇక్కడ మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, నేను వచ్చేసరికి 3 యాడ్ చేశాను. అండ్ ఇది కూడా రిక్వైర్డ్ కాబట్టి నేను ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ని ఎనేబుల్ చేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఎందుకు అంటే ప్రతి ఒక్క నోడ్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ మనం అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మన యొక్క అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తే అక్కడికక్కడ మనం చూసుకోవచ్చు ఏం ఎర్రర్స్ వస్తుంది, దేనివల్ల ఇష్యూ అనేది చూసుకోవచ్చు. అదే కంప్లీట్ మొత్తం
మొత్తం వర్క్ ఫ్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్స్ వస్తే మనం దేంట్లో ఎర్రర్ వచ్చింది అనేది మొత్తం చూసుకోవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఇట్లా అయితే చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎవ్రీథింగ్ మనం ఏది బిల్డ్ చేసినా సరే ఎగ్జిక్యూట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఉంటుంది. ఇట్లానే పేషెంట్స్కి కూడా ఫామ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫామ్లో ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చాను. మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చాను. మెయిల్ దగ్గర ఇట్లా మెయిల్ని ప్రొవైడ్ చేస్తున్నాను, మెయిల్ని ఇచ్చేసాను. అండ్ సర్వీసెస్ దగ్గర చూసారా, మనం 3 డిఫరెంట్ సర్వీసెస్ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఫర్ సపోజ్ ఇక్కడ జనరల్ చెకప్ అని ఇచ్చాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా, ఆ డీటెయిల్స్ ఏవైతే నేను సబ్మిట్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ అవుట్పుట్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ 3 ఫార్మాట్స్లో ఉంటుంది. ఇది టేబుల్ ఫార్మాట్. అదే స్కీమా అంటే మనకి ఇట్లా ట్యాబ్ ఐటమ్స్ రూపంలో అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే జేసన్ అంటే మనకు ఒక జేసన్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఇట్లా 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు. ఆల్సో మనం క్రాస్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత అవుట్పుట్ని ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్ అవుట్పుట్ కంప్లీట్గా చూసుకోవచ్చు. సో ఇట్లా మనం అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఆన్ ఫామ్ సబ్మిషన్ అయిపోయింది. అండ్ దీని తర్వాత మెయిన్ ఏంటి, ఏజెంట్ని యాడ్ చేయాలి. ఈ ఏజెంటే కదా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా చూసేది. సో దానికోసం ఏజెంట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏఐ ఏజెంట్ అని సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏఐ ఏజెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏఐ ఏజెంట్ని మనం యాడ్ చేసిన తర్వాత సో దీంట్లో మనం కొన్ని చేంజెస్ చేయాలి. అదేంటి అంటే ఫస్ట్ దీన్ని ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసి డిఫైన్ బిలోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇన్పుట్ గా చార్ట్ ట్రిగ్గర్ ఇవ్వలేదు, ఆన్ ఫామ్ సబ్మిషన్ అంటే ఒక ఫామ్ ఇచ్చారు కాబట్టి దీన్ని కాకుండా డిఫైన్ బిలోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ లో ఏమి ఇవ్వాలి, ఎవరికైతే మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క మెయిల్ ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో దీని పరంగా ఏంటి, మనం ఏదైతే ఇక్కడ యూజర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామో దాని పరంగా అది ప్రొఫెషనల్ గా మెయిల్ అనేది సెండ్ చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఇక్కడ ఈమెయిల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ యాడ్ ఆప్షన్ లో చూసుకుంటే సిస్టమ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సిస్టమ్ మెసేజ్ లో వచ్చేసరికి మీకు మెసేజ్ అంటే మెయిల్ ఏ ఫార్మాట్ లో వెళ్ళాలి అనేది ఆ యొక్క ఫార్మాట్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ మీకు ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్ లో ఇది మెయిల్ అనేది వెళ్ళాలి కాబట్టి దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ సిస్టమ్ మెసేజ్ వచ్చేసరికి మీరు ChatGPT హెల్ప్తో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ విధంగా మనకి ఏదైతే ఫార్మాట్ వస్తుందో దాన్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి సరిపోతుంది. ChatGPTకి వెళ్ళి నాకు ఇట్లా డాక్టర్ రిలేటెడ్ అపాయింట్మెంట్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాను. సో ఆ ఏఏ ఏజెంట్కి సిస్టమ్ మెసేజ్ ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయి అంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. దాన్ని నేను ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూసారా, యూఆర్ఎన్ ఏఐ అపాయింట్మెంట్ బుకింగ్ ఏజెంట్ అని దాని రిలేటెడ్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, నేను ఏదైతే ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశానో ఈ విధంగా మనకి మెయిల్ అనేది ప్రొఫెషనల్గా సెండ్ చేస్తుంది. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని అది బేస్ చేసుకొని మనకి మెయిల్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వన్ సిస్టమ్ మెసేజ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ క్రాస్ మార్క్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఎర్రర్ వచ్చింది, రెడ్ కలర్లో ఉంది. ఎందుకని, మనం ఇంకా చార్ట్ మోడల్ యాడ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ చార్ట్ మోడల్ని యాడ్ చేయటం కంపల్సరీ. ఎందుకంటే ఈ చార్ట్ మోడల్ని యాడ్ చేస్తేనే మనం ఏదైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది వర్క్ అవుతుందన్నమాట. సో దానికోసం ఇక్కడ చార్ట్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఈ చార్ట్ మోడల్స్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చార్ట్ మోడల్ అంటే LLMs అనమాట. సో ఇక్కడ మీరు ఓపెన్ AI కానీ, డీప్ సీక్ కానీ అండ్ జెమినై కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ చార్ట్ మోడల్ ప్లస్ మీద క్లిక్ చేసి ఓపెన్ AI అంటే ChatGPTని యూజ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఓపెన్ AI అని చెప్పేసి సెర్చ్ చేశాను. ఇక్కడ ఓపెన్ AI చార్ట్ మోడల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ యొక్క క్రెడెన్షియల్స్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే నాకు ఆల్రెడీ 2 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా యాడ్ చేసుకోవటం కోసం ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు API కీని ప్రొవైడ్ చేయాలి. అంటే మనం ఏదైతే LLM యూజ్ చేస్తున్నామో ChatGPT దాని యొక్క API కీని ప్రొవైడ్ చేస్తేనే మన యొక్క క్రెడెన్షియల్స్ అనేది యాడ్ అవుతుంది అండ్ ఫర్దర్గా వర్క్ అవుతుంది. సో ఈ API కీ ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు జస్ట్ ఓపెన్ AI ప్లాట్ఫామ్కి వెళ్ళండి. దానికోసం గూగుల్కి వెళ్ళి ఓపెన్ AI డాష్బోర్డ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నా. ఇట్లానే మీరు కూడా ఓపెన్ AI డాష్బోర్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి.
సెర్చ్ చేసినాక ఫస్ట్ వన్ ఓపెన్ ఎయిర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ ఎయిర్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గో టు బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు జస్ట్ టెస్టింగ్ పర్పస్ కి ఫ్రీగా యూజ్ చేసుకోవటం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏపీఐ కీస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా యొక్క ప్రీవియస్ ఏపీఐ కీస్ అనమాట. సో దీంట్లో కొత్త ఏపీఐ కీ కోసం ఇక్కడ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంటే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని యొక్క నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాస్పిటల్ ఏజెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి డిఫాల్ట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ జస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ సీక్రెట్ కీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఏపీఐ కీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఏపీఐ కీనే మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తే మీకైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ఏపీఐ కీని మీరు జస్ట్ ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసుకుంటే ఏపీఐ కీ కాపీ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు N8Nకి వచ్చి ఆ యొక్క ఏపీఐ కీని పేస్ట్ చేయండి. సో జస్ట్ ఇంతే. అండ్ మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్రెడెన్షియల్స్ అనేది సేవ్ అయిపోతాయి. ఇక్కడ మీ యొక్క క్రెడెన్షియల్స్ కూడా యాడ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మోడల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ యొక్క మోడల్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు వచ్చేసరికి GPT-4o మినీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా వస్తుంది అండ్ ఆల్సో క్రెడిట్స్ అనేవి తక్కువ ఛార్జ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ GPT-4o మినీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అంతే, ఇక్కడ జస్ట్ క్రాస్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ యొక్క ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకేంటి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. బికాజ్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ నా యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను అండ్ మెయిల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్లా మెయిల్ ఇచ్చేసాను. సర్వీసెస్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ వర్క్ ఫ్లో అని ఉంది కదా, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయింది. అండ్ చూసారు కదా వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ కూడా వచ్చింది. లేదు మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ రాంగ్ మార్క్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరైతే ఫామ్ సబ్మిట్ చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ గూగుల్ షీట్స్లో సేవ్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అగైన్ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ షీట్స్ని సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గూగుల్ షీట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో మనం ఏం చేయాలి, దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్రియేట్ ఎ స్ప్రెడ్షీట్, డిలీట్, యాప్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఏంటి రోస్ని అపెండ్ చేయాలి. అంటే ఏంటి, ఫామ్ ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మన యొక్క గూగుల్ షీట్లో అపెండ్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా అపెండ్ రో ఇన్ ఏ షీట్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క గూగుల్ షీట్ అకౌంట్ని కూడా లింక్ చేయాలి. సో లింక్ చేయటం కోసం ఏంటి, జస్ట్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ వన్ నేను ఏదైతే అటాచ్ చేశానో అది కనిపిస్తుంది. సో మీరు కొత్తగా యాడ్ చేసుకోవడానికి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మన యొక్క అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు మీ యొక్క గూగుల్ షీట్స్ అకౌంట్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ క్రాస్ చేసేయండి. క్రాస్ చేసిన తర్వాత సో ఆ తర్వాత ఏంటి, మీది ఇక్కడ ఏదైతే కనెక్ట్ అయిందో అది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి డాక్యుమెంట్స్లో ఫ్రమ్ లిస్ట్ అని ఉంది కదా, దీంట్లో ఇక్కడ చూస్తే యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క నేమ్స్ కనిపిస్తాయి అనమాట, అంటే గూగుల్ షీట్ నేమ్స్. సో దానికోసం మీరు గూగుల్ షీట్ని ముందుగానే ఓపెన్ చేసి దాని యొక్క నేమ్ని సేవ్ చేసి ఉంచాలన్నమాట. సో దానికోసం మీరు గూగుల్ షీట్స్ని జస్ట్ ఇట్లా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ షీట్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్తో సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఏ మెయిల్ సేమ్ N8Nలో ఏదైతే మెయిల్ ప్రొవైడ్ చేశారో అదే మెయిల్తో మీరు సైన్ ఇన్ అయితేనే కదా ఈ డీటెయిల్స్ అక్కడ మీకు రిఫ్లెక్ట్ అయ్యేది. సేమ్ మెయిల్ ఏదైతే ఉందో అదే మెయిల్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ నేమ్ ఏదైతే ఇస్తామో అక్కడ మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసరికి హాస్పిటల్ ఏజెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో హాస్పిటల్
బుకింగ్ ఏజెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను. జస్ట్ నేను ఎంటర్ చేశాను. సో దట్ మనకి ఈ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏమేమి ఇవ్వాలి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ సేవ్ అయిపోవాలి కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ మెయిన్ హెడ్డింగ్స్ని ఇక్కడ ఇవ్వండి. సో మనకు అర్థం అవటం కోసం ఈ డీటెయిల్ యొక్క మెయిన్ హెడ్డింగ్స్ ఇస్తే సరిపోతుంది. మిగతా అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను అండ్ దీన్ని నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఇచ్చాను, దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సో ఈమెయిల్ ఇచ్చాను, దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్, వాళ్ళు ఏ సర్వీస్ తీసుకున్నారు అనేది కావాలి కాబట్టి సర్వీస్, సో ఇది సర్వీస్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇట్లా అపాయింట్మెంట్ డేట్ అని చెప్పేసి ఇచ్చాను. సో అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి దీన్ని కూడా ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మనం ఏదైతే ఫీల్డ్స్ ఇచ్చామో ఆ ఫీల్డ్స్ ప్రకారం వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ షీట్ 1 అని ఉంది కదా, దీన్ని కూడా మీరు రీనేమ్ చేసుకోండి. సో దట్ మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. రీనేమ్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇవన్నీ మనం ఏవైతే నేమ్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనకి NI10లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ టు NI10 వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ డాక్యుమెంట్లో చూసినట్లయితే ఇక్కడ చూస్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా హాస్పిటల్ బుకింగ్ ఏజెంట్, నేను ఏదైతే యాడ్ చేశానో మన యొక్క ఎక్సెల్ షీట్లో సో అది ఇక్కడ కనిపిస్తుంది. సో దానికోసం జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ షీట్ అంటే ఈ యొక్క గూగుల్ షీట్లో ఏ షీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మనకేంటి డీటెయిల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసాం కదా, ఈ యొక్క షీట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. మనకి మ్యాప్ ఈచ్ కాలమ్ మాన్యువల్లీ అని చెప్పేసి కింద నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకని మనం ఇక్కడ మన యొక్క ఫీల్డ్స్ని ఇచ్చాము, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అని ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో దీన్ని మీరు ఆటోమేట్ చేయడానికి ఏం చేయాలి అంటే మన యొక్క ఆన్ ఫామ్ సబ్మిషన్ ఉంది కదా, దాంట్లో వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో నేమ్, మొబైల్ నెంబర్ వాటిని దీనికి లింక్ చేయాలి. సో లింక్ చేయడానికి ఏం లేదు, సింపుల్గా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రీవియస్ వాల్యూస్ యొక్క అవుట్పుట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని డ్రాగ్ చేసి ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ని ట్యాగ్ చేయడం అంతే. సో ఇక్కడ నేమ్ ఫీల్డ్ ఉంది కదా, నేమ్ ఫీల్డ్ దగ్గర నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వాళ్ళ యొక్క నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అది ఇక్కడ చూసారు కదా కనిపిస్తుంది. అండ్ మొబైల్ నెంబర్ దగ్గర జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కింద కనిపిస్తుంది. అట్లానే మిగతా ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఈమెయిల్ అండ్ సర్వీసెస్ దగ్గర సర్వీసెస్, అండ్ ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ దగ్గర, సో ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ దగ్గర మీరేంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేశారో ఆ ఫామ్ సేమ్ అదే రోజు కనుక అయితే సేమ్ సబ్మిటెడ్ డేట్ అనే టైం ఉంది కదా, దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అట్లా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేసుకున్నారో ఆ తర్వాత ఒక 7 డేస్కి కానీ 10 డేస్కి కానీ, బికాజ్ అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే ఈ విధంగా కూడా వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 5 డేస్కి అపాయింట్మెంట్ ఉంది ఆర్ 2 డేస్కి అపాయింట్మెంట్ ప్రొవైడ్ చేయాలి అట్లా అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఒక స్మాల్ లైన్ ఆఫ్ కోడ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఆ కోడ్ కూడా మీరు ChatGPT నుంచి ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లా మీరు కావాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే బై డిఫాల్ట్ సేమ్ అదే డే కావాలనుకుంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇట్లా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి JSON ఫార్మాట్ అనమాట. ఈ యొక్క JSON ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి, వీళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ డేట్ ఫామ్లో సబ్మిట్ చేస్తారో దాని నుంచి 7 డేస్కి వాళ్ళకి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యేటట్లు నేను పెట్టాను. ఇక్కడ 7 కాదు, మీకు 5 కావాలనుకుంటే 5 పెట్టుకోవచ్చు, 5 కాదు జస్ట్ 1 డే సరిపోతుందంటే 1 డే పెట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళు డేట్ ఆఫ్ సబ్మిషన్ నుండి 1 డే యాడ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేశారు, 5th, ఈరోజు డేట్ 5 కాబట్టి 5th జనవరిన వాళ్ళు సబ్మిట్ చేస్తే ఇక్కడ యాడ్ 1 డే తర్వాత అపాయింట్మెంట్ వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వాలని చెప్పేసి 1 అని పెట్టాం. సో దట్ ఇక్కడ రిజల్ట్ చూడండి 6 అని చెప్పేసి కనిపిస్తుంది. అదే నేను ఇక్కడ 3 డేస్ యాడ్ చేశానంటే ఇక్కడ రిజల్ట్లో చూడండి 8th అని చెప్పేసి కనిపిస్తుంది. అట్లా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 3 యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అపాయింట్మెంట్ డేట్ వాళ్ళకి ఏం కనిపిస్తుంది 8th అండ్ పర్టికులర్ టైం, ఈ టైంలో మీరు అపాయింట్మెంట్కి రండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇక్కడ కావాలనుకుంటే టైం కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఓన్లీ డేట్ యాడ్ చేశాను. ఇదంతా కూడా మనకి గూగుల్ షీట్లో సేవ్ అవ్వడానికి అనమాట. సో వన్స్ ఇదంతా ప్రొవైడ్ చేసినాక ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయి మన యొక్క గూగుల్ షీట్స్లో కూడా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ JSON ఫార్మాట్లో వచ్చింది అండ్ టేబుల్ ఫార్మాట్లో అయితే ఈ విధంగా కంప్లీట్ అవుట్పుట్ అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్
నా గూగుల్ షీట్లో సేవ్ అయిందా లేదా అని చెక్ చేస్తాను. సో ఇది నా యొక్క గూగుల్ షీట్. చూడండి ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్, జనరల్ చెకప్ అనేది సర్వీస్, అపాయింట్మెంట్ డేట్ 8th. మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆటోమేటిక్గా మన యొక్క గూగుల్ షీట్లో సేవ్ అయిపోయింది. అట్లా ఫామ్ ఎంతమంది అయితే సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎన్నైనా సరే ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి అనమాట గూగుల్ షీట్స్లో. అండ్ వాళ్ళకి ఆటోమేటిక్గా మెయిల్స్ కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనం ఏం చేసాము, గూగుల్ షీట్స్లో మనం ప్రొవైడ్ చేసాము, అది కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి, మనం మెయిల్స్ అనేది సెండ్ చేయాలన్నమాట. ఎవరికి ఆల్రెడీ బుకింగ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వాళ్ళందరికీ మెయిల్స్ వెళ్ళాలి. సో దానికోసం ఇక్కడ నేను జీమెయిల్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో జీమెయిల్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏజెంట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది ఓన్లీ పర్టికులర్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్ అనమాట. ఇది కాకుండా మీకు డిఫరెంట్ లైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ అసలు ఏ ఏజెంట్నైనా సరే ఎలా బిల్డ్ చేయాలి, ప్రతి ఒక్క నోట్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో N8N కంప్లీట్ ప్లాట్ఫామ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏ ఏజెంట్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఇదంతా కూడా కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ అంతా కోర్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కోర్స్లో మీకు కంప్లీట్లీ బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్లస్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఆల్సో 6 months అప్డేట్స్ ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైతే కోర్స్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. మీరు కూడా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏజెంటిక్ ఏ మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ కోర్స్లో మీరు జాయిన్ అయినట్లయితే. సో ఇప్పుడు మనం ఏంటి, మెయిల్ని యాడ్ చేయాలి కదా. సో దానికోసం ప్లస్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిల్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా. మనం ఏంటి, మెయిల్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. దానికోసం ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ యొక్క మెయిల్ని అటాచ్ చేయాలన్నమాట. మీ యొక్క అకౌంట్ని ఇక్కడ యాడ్ చేయాలి, క్రెడెన్షియల్స్. సో దానికోసం ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏంటి, మెయిల్ క్రెడెన్షియల్స్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. సో దట్ వాళ్ళకి ఈ మెయిల్, మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఈ యొక్క పర్టికులర్ మెయిల్ నుంచి వాళ్ళకి మెయిల్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ దీన్ని క్రాస్ మార్క్ క్లిక్ చేస్తున్నా అండ్ నా యొక్క మెయిల్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి రిసోర్స్ మెసేజ్గానే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లేబుల్ వెళ్ళాలా, డ్రాఫ్ట్గా సేవ్ అవ్వాలా, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను మెసేజ్ వెళ్ళాలని చెప్పి మెసేజ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అంటే ఈ మెయిల్ ఎవరికి వెళ్ళాలి అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మీరు డిఫాల్ట్గా వాళ్ళందరి మెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎవరైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళలో మెయిల్ ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మెయిల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో దట్ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళ యొక్క మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి గూగుల్ షీట్లో ఉన్న మెయిల్ అనమాట. ఇక్కడ గూగుల్ షీట్లో ఉన్న మెయిల్ అయినా ఒకటే, ఆర్ఎల్స్ ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్లో మెయిల్ ఉంది కదా అదైనా ఒకటే. బికాజ్ ఆన్ ఫామ్ సబ్మిషన్లో ఉన్న డీటెయిల్సే మనకి గూగుల్ షీట్లో సేవ్ అయిపోతాయి కాబట్టి. సో ఇట్లా మెయిల్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. అండ్ ఆల్సో సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళ యొక్క మెయిల్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ మెయిల్ ఫార్మేట్ ఎట్లా ఉండాలి అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ మెసేజ్ ఫార్మేట్ మీరు ChatGPT హెల్ప్తో తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈమెయిల్ టైప్ HTML కాదు, టెక్స్ట్ ఫార్మేట్ ఉండాలి కాబట్టి టెక్స్ట్ అని ఇచ్చాను. అండ్ మెసేజ్ వచ్చేసరికి ఇది కూడా ChatGPT హెల్ప్తో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇట్లా ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, సో ఇక్కడ ఈ ఫార్మేట్ని నేను ChatGPT నుంచి కాపీ పేస్ట్ చేశాను. అండ్ ఇది ఇంకా డైనమిక్గా ఉండటం కోసం నేను ఇక్కడ హలో అని చెప్పేసి, హలో పక్కన వాళ్ళ యొక్క నేమ్ రావాలి కదా. సో దానికోసం నేమ్ దగ్గర ఏంటి, మనకు ఆన్ ఫామ్ సబ్మిషన్లో వాళ్ళ యొక్క నేమ్ ఉంది కదా, దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇట్లా అవుట్పుట్ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉండేది అవుట్పుట్, వాళ్ళకి వెళ్ళే అవుట్పుట్ మెయిల్ అనమాట. సో ఇక్కడ చూడండి హలో వాళ్ళ యొక్క నేమ్. అండ్ ఆల్సో ఇక్కడ డీటెయిల్స్ దగ్గర వాళ్ళ యొక్క డీటెయిల్స్, పేషెంట్ నేమ్, సర్వీస్, అపాయింట్మెంట్ డేట్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. సో పేషెంట్ నేమ్ వచ్చేసరికి సేమ్ కదా, ఇక్కడ ఆన్ ఫామ్లో ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సారీ ఇది పైకి వెళ్ళింది, దీన్ని జస్ట్
ఇక్కడ పేషెంట్ నేమ్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను సో దట్ వాళ్ళ యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది. అండ్ సర్వీస్ వచ్చేసరికి వాళ్ళకి ఏ సర్వీస్ కావాలి, జనరల్ చెకప్ అని ఉంది కదా, సో అది సర్వీస్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా సో దట్ ఆటోమేటిక్గా జనరల్ చెకప్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఆటోమేట్ చేస్తున్నట్లు, అంటే వాళ్ళు ఫామ్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తాయి అన్నమాట. సో అది కూడా మీకు ఆటోమేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. అపాయింట్మెంట్ డేట్ ఏంటి, వాళ్ళు చేసుకున్న దగ్గర నుంచి 3 days తర్వాత రావాలి కదా. సో ఆ అపాయింట్మెంట్ డేట్ ఇక్కడ మనం గూగుల్ షీట్స్లో ఇచ్చాం కదా అపాయింట్మెంట్ డేట్, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను సో దట్ ఇక్కడ 8th డేట్, అంటే వాళ్ళు ఎప్పుడైతే డేట్ ఎంటర్ చేసుకుంటారో అప్పటి నుంచి 3 days తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా డేట్ అనేది కూడా వెళ్తుందనమాట. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ అపాయింట్మెంట్ రిక్వెస్ట్ విత్ అవర్ హాస్పిటల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ, అండ్ ఇక్కడ వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ షెడ్యూల్ విత్ అవర్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి డీటెయిల్స్. Please ensure that you arrive the hospital at least 15 minutes prior to the appointment date. And also, if you need to reschedule your appointment, kindly for further assistance, kindly reply to the mail అని చెప్పేసి ఇట్లా ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రొఫెషనల్ ఫార్మాట్ కోసం మీరు ChatGPT హెల్ప్ అయితే తీసుకోవచ్చు. అండ్ డైనమిక్గా ఇవన్నీ కూడా మనకు వచ్చిన ప్రీవియస్ అవుట్పుట్స్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే కాబట్టి వాళ్ళు ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకైతే మెయిల్ వెళ్తుంది. సో ఇక్కడ మెయిల్ని కూడా మనం ప్రొవైడ్ చేసేసాం కదా. అండ్ ఆల్సో ఇట్లా మెయిల్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో మెయిల్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఫైనల్గా సేవ్ చేసినాక ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను సో దట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి డీటెయిల్స్ ఈసారి వేరే నేమ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను సో దట్ మీకు ఆటోమేట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇట్లా నేమ్ ఇచ్చాను అండ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఇది వచ్చేసరికి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. సో అది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సర్వీసెస్లో ప్రీవియస్గా జనరల్ చెకప్ కదా, ఈసారి డెంటల్ చెకప్ అని సెలెక్ట్ చేసుకున్న, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏఐ ఏజెంట్ వర్క్ అవుతుంది, ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ వర్క్ అయింది. అండ్ ఇక్కడ నుంచి గూగుల్ షీట్స్లో డేటా సేవ్ అయింది. అండ్ దాని నుంచి మెయిల్ అనేది వెళ్ళిపోయింది అనమాట, సెండ్ ఏ మెసేజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు మెయిల్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాను. సో దానికోసం ఆ మెయిల్ ఓపెన్ చేసా. ఇక్కడ చూసారా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేశాను. హలో, నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ అపాయింట్మెంట్ రిక్వెస్ట్ అండ్ వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ షెడ్యూల్ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ జతిన్. అండ్ ఆల్సో సర్వీస్ వచ్చేసరికి ఈసారి మనం డెంటల్ చెకప్ ఇచ్చాం కదా. సో డెంటల్ చెకప్ అండ్ అపాయింట్మెంట్ డేట్ వచ్చేసరికి 8th, బికాస్ ప్రెసెంట్ డేట్ నుంచి 3 days ఇచ్చాం కాబట్టి 8th వచ్చింది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. అండ్ మీరు ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే దిస్ ఈమెయిల్ వాజ్ సెంట్ ఆటోమేటికల్లీ విత్ NI10 అని చెప్పేసి వస్తుంది. బట్ ప్రాక్టికల్గా ఇట్లా రాకూడదు, ఎందుకంటే NI10 ప్లాట్ఫామ్ ఆటోమేషన్ ఇదంతా తెలుస్తుంది కాబట్టి ఇట్లా రాకూడదు. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఇక్కడ NI10లోకి వెళ్ళిపోయి మీ యొక్క మెయిల్ ఉంది కదా దాన్ని ఇట్లా డబల్ టైమ్స్ ట్యాప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు లాస్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆప్షన్స్ కింద యాడ్ ఆప్షన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ అపెండ్ NI10 అట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ డిజేబుల్ చేయాలన్నమాట. ఇది ఎనేబుల్ చేస్తుంటే ఏంటంటే NI10 అట్రిబ్యూషన్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో దీన్ని డిజేబుల్ చేసేయాలి. డిజేబుల్ చేసి జస్ట్ నేను ఇక్కడ క్రాస్ మార్క్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి డిజేబుల్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది మీకు లైవ్లో వర్కౌట్ అవ్వాలి అంటే ఎట్లా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ ఏంటి ఇక్కడ NI10 ప్లాట్ఫామ్లో మీకు చూపించాను, అట్లా కాకుండా లైవ్లో పేషెంట్స్కి మనం జస్ట్ ఫామ్ లింక్ ఇస్తే ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తా. సో దానికోసం ఫస్ట్ దీన్ని నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మీ యొక్క ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పబ్లిష్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనకి పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వర్షన్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు నచ్చిన వర్షన్ నేమ్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో డిస్క్రైబ్ చేంజెస్, అంటే మీరు ఏదైతే చేంజెస్ యాడ్ చేస్తున్నారో ఆ చేంజెస్ని యాడ్ చేయొచ్చు. జస్ట్ నేను ప్రొవైడ్ చేయట్లేదు, పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ నేను జస్ట్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేయగానే నాకు ఇదంతా కూడా వర్క్ ఫ్లో పబ్లిష్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు మనకి పబ్లిష్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి లైవ్లో వర్కౌట్ అవ్వాలంటే ఈ ఫామ్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ను మనం ప్రొవైడ్ చేయాలి. ఆ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్ మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ టెస్ట్ యూఆర్ఎల్ అని ఉంది. టెస్టింగ్ పర్పస్కి మాత్రమే ఇది. అదే ప్రొడక్షన్ యూఆర్ఎల్ అంటే లైవ్లో వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రొడక్షన్ యూఆర్ఎల్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని జస్ట్ ట్యాప్ చేస్తా. సో దట్ మనకి యూఆర్ఎల్ కాపీ అవుతుంది. సో ఈ యూఆర్ఎల్ని మీరు ఎక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు. మీ యొక్క వెబ్సైట్స్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు డిఫాల్ట్గా ఎవరైతే మీ పేషెంట్స్ వస్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క మెయిల్స్లో కానీ వాళ్ళ యొక్క వాట్సాప్ మెసేజెస్లో కానీ ఇట్లా ఎవరికైనా సరే ఈ లింక్ని జస్ట్ ప్రొవైడ్ చేయండి. మీరు ఏదైతే లింక్ ప్రొవైడ్ చేశారో ఆ లింక్ జస్ట్ సపోజ్ కస్టమర్ ఇట్లా ఓపెన్ చేస్తాడు, గూగుల్ పేస్ట్ చేసి ఓపెన్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఈసారి డీటెయిల్స్ వేరేది ఇస్తున్నాను. ఇట్లా డీటెయిల్స్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను అండ్ మెయిల్ దగ్గర ఇట్లా మెయిల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ యొక్క మెయిల్ అంటే పేషెంట్ యొక్క మెయిల్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇట్లా పేషెంట్ మెయిల్ ఇచ్చాను అండ్ ఆల్సో సర్వీస్ దగ్గర ఈసారి ఆర్థోపెడిక్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. అంతే. ఇప్పుడు నేను జస్ట్ ఒక పేషెంట్ లాగా ఫామ్ని సబ్మిట్ చేసేసాను. ఇప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ గూగుల్ షీట్లో ఫిల్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు నేను N8N ఏం కదిలేదు, జస్ట్ డీటెయిల్స్ ఒక పేషెంట్ లాగా సబ్మిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ సేవ్ అయిందా లేదా చూస్తున్నాను. సో చూసారు కదా గూగుల్ షీట్లో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోయింది. సో నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, సర్వీస్ అండ్ ఆల్సో అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు మెయిల్ వచ్చిందా లేదా చెక్ చేస్తాను. సో దానికోసం ఇట్లా మెయిల్లోకి వెళ్తున్నాను. సో మెయిల్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, హలో అండ్ నేమ్, వాళ్ళ యొక్క పేషెంట్ నేమ్, ఆర్థోపెడిక్ సెలెక్ట్ చేసుకున్న సర్వీస్, సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి అపాయింట్మెంట్ డేట్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇట్లా మెయిల్కి అంటే ఎవరికి ఇది పేషెంట్ మెయిల్కి వెళ్ళిపోతుంది అనమాట. బికాజ్ నేను అక్కడ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇదే మెయిల్ ఇచ్చాను కాబట్టి ఈ మెయిల్కి మనకి మెయిల్ అనేది వస్తుంది. ఇట్లా మీకు ఆటోమేటిక్గా జస్ట్ మీరు లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మనకు గూగుల్ షీట్స్లో సేవ్ అయిపోయింది అండ్ ఆల్సో మెయిల్ కూడా వచ్చిందనమాట. ఇట్లా మీకు ఈ ఏఐ ఏజెంట్ అనేది ఆటోమేటిక్గా లైవ్లో వర్క్ అవుతుంది. జస్ట్ ఫామ్ ఫిల్ చేస్తే ఏఐ ఏజెంట్ హెల్ప్తో మనకి మెయిల్ అనేది ప్రొఫెషనల్గా సెండ్ అయిపోయింది అండ్ ఆల్సో గూగుల్ షీట్స్లో సేవ్ అయిపోయింది అండ్ మనకి ఎవ్రీథింగ్ ఆటోమేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇట్లా మీరు జస్ట్ ఒక 15 to 20 minutes టైం తీసుకొని ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేసినట్లయితే కంప్లీట్గా ఆటోమేట్ అవుతుంది అండ్ ఇది ఎవరికైనా ఎంతమందికైనా సరే వర్కౌట్ అవుతుంది. ఇలానే మీరు డిఫరెంట్ ఏజెంట్స్ని ఎట్లా ఆటోమేట్ చేయాలి అండ్ ఏదైతే ఏజెంట్స్ బిల్డ్ చేశారో దాన్ని వేరే వాళ్ళకి ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, దీని మీద ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలనేది కంప్లీట్గా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్లానే మీరు ఏ ఏజెంట్స్ అయినా సరే జస్ట్ ప్రాబ్లమ్ని బట్టి మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్స్ అయినా సరే మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఏ ఏజెంట్స్ని కంప్లీట్గా నేర్చుకోవాలంటే దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. దాంట్లో నేనే లైవ్గా డిఫరెంట్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను అండ్ ఆల్సో ఏ ఏజెంట్స్ని ఎట్లా బిల్డ్ చేయాలి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క నోడ్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి ఒక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో డీటెయిల్స్ని చూసి మీరు కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆల్సో ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.